సో బెంగాల్లో 90% పైగా ఓటింగ్ జరిగిందంటే అది బీజేపీకి ఒక వేవ్ ఆర్ఎల్స్ టీఎంసీ ఇంకొంచెం స్ట్రాంగ్ ఒక హింట్. సో ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే సడన్ గా 90% ఆఫ్ ది ఓటర్స్ అటెండ్ అవుతున్నారు ఓట్లు వేయడానికంటే ఇదర్ గవర్నమెంట్ ని పడేయడానికి లేకపోతే కొత్త గవర్నమెంట్ నిలబెట్టడానికనే మైండ్ సెట్ తోనే వచ్చారు. కానీ మళ్ళీ ఇక్కడ ఎవరు గెలుస్తారు, బీజేపీయా టీఎంసీయా, ఎవరికి ఎక్కువ మద్దతు పలుకుతుంది? అండ్ ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఓటర్స్ ట్రైన్లు కట్టుకొని ఫ్లైట్లు కట్టుకొని బెంగాల్లో దిగి మరీ ఓటేస్తున్నారు. సో ఇట్స్ ఎపిక్ బ్యాటిల్ అనమాట బీజేపీ వర్సెస్ టీఎంసీ. సడన్ గా టీఎంసీ దిగిపోయిందే అనుకో లెఫ్ట్ లాబీకి పెద్ద దెబ్బ, ఎందుకంటే ఓట్ బ్యాంక్ సప్లై చేసేది మన మమతా దీది అనమాట. బట్ ఒకవేళ టీఎంసీ మళ్ళీ గెలిచింది అనుకో అక్కడ పబ్లిక్ సిచ్యువేషన్ ఎట్లుంటది? ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ అంటేనే వైలెన్స్ బెంగాల్, అందరికి తెలిసిందే మనకి. అరే రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ లో కో వర్కర్ ని కొట్టి చంపేస్తారు టీఎంసీ గుండాలు, దాని గురించి మాట్లాడతాడే గానీ వాళ్ళ ఇంటికి విజిట్ చేయలేకపోయింది. అదే వేరే దగ్గర ఎక్కడైనా బీజేపీ రూలింగ్ స్టేట్ లో పోయి విజిట్ చేయమంటే ఫస్ట్ విజిట్ చేస్తారు. ఎనీవేస్ ఈ పబ్లిక్ మెంటాలిటీ ఏంది, 90% ఆఫ్ ది ఓటింగ్ ఏంది, ఇదంతా మాట్లాడుకొని లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైం, చాలా రోజులు అయింది బికాజ్ మీరు ఆఫీస్ పనుల్లో బిజీ ఉంటే క్షమించండి. బట్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బెంగాల్లో పెద్ద లెవెల్లో ఫైట్స్ జరుగుతున్నాయి. ఇట్స్ ఎ పొలిటికల్ ఫైట్ ఆర్ గుండాల మధ్యలో ఫైట్ ఆర్ నార్మల్ పీపుల్ వర్సెస్ గుండాల మధ్యలో ఫైట్, వాట్స్ ఎవర్ ఇట్ ఇస్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. లాస్ట్ టైం కంటే ఈ టైం చాలా ఎక్కువ ఉంది. అండ్ సిపిఆర్ఎఫ్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్, ఆర్మీ ఫోర్సులు దిగినాక కూడా ఈ పంచాయతీ నడుస్తుంది బేసిక్ గా. అండ్ ఎంతో ట్రై చేస్తున్నా సరే ఆ టీఎంసీ పార్టీ కార్యకర్తలు, గుండాలు, గూన్స్ చేసే పనులు చేస్తున్నారు. సో పాయింట్ కి వచ్చేస్తే పోలింగ్ బూత్ దగ్గర చాలా పెద్ద లైన్స్. అండ్ అదొకటే కాదు చెప్తుంది, ఈసారి పబ్లిక్ క్లియర్ గా డిసైడ్ అయ్యారు ఏంటంటే ఎవరిని తెచ్చుకోవాలో ఎవరిని తీసేయాలనే క్లారిటీతో వచ్చారు. అందుకే ఆల్మోస్ట్ 90% ఓటింగ్ జరిగింది. అండ్ జనాలు చెప్తున్నారు ఏంటంటే ఈసారి పక్కా పూల వర్షం అని అంటారు. కానీ పూల వర్షం ఎవరికి, బీజేపీకా లేదా టీఎంసీకా అనే క్వశ్చన్ ఇంకా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ ఈ క్వశ్చన్ రిజల్ట్స్ వచ్చే వరకు అంతే స్ట్రాంగ్ గా ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో కూర్చుంటుంది. సో బేసిక్ గా ఈవినింగ్ 5 గంటల వరకు 89.93% ఓటింగ్ జరిగిందంట. సో దినాజ్పూర్ లో 93% ఓటింగ్ అండ్ రఘునాథ్ గంజ్ 95% ఆఫ్ ది ఓటింగ్ జరిగింది. అండ్ ఇక్కడ నుండి రియల్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇది న్యాచురల్ ఓటింగా లేకపోతే దానికి వెనుక ఉన్న పెద్ద గేమా? ఎందుకంటే ఎంత మాస్ ఓటింగ్, ఎంత ఓట్ ట్రిగ్గింగ్ అవుతుంది బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు మనందరూ తెలిసిన ముచ్చట్నే. అండ్ ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇంత మాస్ ఓటింగ్ ఏదైనా ఎస్ఐఆర్ యాంగిల్ ఉందా? ఎందుకంటే ఎస్ఐఆర్ అంటేనే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్. అండ్ ప్రతిసారి మోడీ గవర్నమెంట్ ఏదైనా ఎలక్షన్స్ కండక్ట్ చేయక ముందు వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ లో ఇది జరుపుతూనే ఉన్నారు. సో ఈసారి బెంగాల్లో అప్రాక్సిమేట్లీ 88 to 91 lakh ఓటర్స్ లిస్ట్ నుండి తీసేసారు. సో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 10:1 ఓటర్స్ మిస్సింగ్. అంటే ఎంత పెద్ద ఇంపాక్ట్ ఆలోచించను. అండ్ ఎస్పెషల్లీ బార్డర్ డిస్ట్రిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాల్డా అయినా సరే, ముర్షిదాబాద్ అయినా సరే, ఉత్తర్ దినాజ్పూర్, ఈ ఏరియాస్ లో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకో ఓటర్ ఏమన్నా అంటే ఓటు ఇవ్వకపోతే ఈసారి మన పేరు ఏదైతుందో అది కంట్రీ లిస్ట్ నుండి రిమూవ్ చేసేస్తారంట. అందుకే భయం అయి వచ్చి ఓటు ఇచ్చిన అంటాడు. అండ్ ఇది ఒక సింపుల్ ఎలక్షన్స్ కాదు, ఇది ఒక ఐడెంటిటీ ఫైట్ అయింది. ఇంతమంది ఎందుకు వచ్చి ఓటు వేసిరంటే సో యాజ్ ఇండియన్ సిటిజన్ నా పేరు ఇంకా వ్యాలిడ్ ఉందా అని చెక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది, బీజేపీనే గెలిపేయాలని చాలా మంది, హిందూ ఓట్ బ్యాంక్, టీఎంసీని గెలిపేయాలని చెప్పి వేరే కమ్యూనిటీ ఓట్ బ్యాంక్. అండ్ ఈ మల్టిపుల్ ఓట్ బ్యాంక్స్ లో అందరిలో ఒకటే కామన్ డౌట్, నా పేరు వ్యాలిడా, నేను ఓట్ వేయడానికి ఎలిజిబుల్, ఇది చెక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు బెంగాల్లో వైలెన్స్ ఉన్నా సరే ఓటింగ్ తగ్గలేదు. అండ్ ముర్షిదాబాద్ ఇలాంటి ఏరియాస్ నుండి క్లాషెస్ న్యూస్ చాలా వచ్చినాయి. బాంబులు, ఫైట్లు, బూత్ టెన్షన్స్. ఓకే, బాంబులు అంటే గుర్తొచ్చింది అరౌండ్ లైక్ 107, 108, 89 బాంబ్స్ ఎక్కడో దొరికినాయి. సో ఆలోచించు, పబ్లిక్ ఇంత టెన్షన్ లో ఉండి కూడా ఇవన్నీ చూసుకుంటే కూడా ఓటింగ్ తగ్గలేదు చూడ. అది పబ్లిక్ ధైర్యం అని మెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళ స్టేట్ ని కాపాడుకోవాలని చెప్పి భయం, అది మెచ్చుకోవాలి. అండ్ పబ్లిక్ మైండ్ సెట్ క్లియర్ ఉంది, సార్ బాంబ్ అయినా పర్లేదు బట్ బటన్ మాత్రం ప్రెస్ చేస్తాం కంపల్సరీ. సో ఇది సపోర్టా లేకపోతే ఫ్రస్ట్రేషనా, అది మాత్రం రిజల్ట్ వచ్చినాకనే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు బీజేపీ టీఎంసీ ఏం గేమ్స్ ఆడింది, ఏం ప్లాన్ వేసింది ఉమెన్ ఓట్ బ్యాంక్ గెలుచుకోవడానికి? ఎందుకంటే బెంగాల్ లో చూసుకుంటే ఉమెన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది బేసిక్. అండ్ ఉమెన్ ఓట్ బ్యాంక్ గేమ్ చేంజర్ అనమాట గెలవాలంటే ఏ పార్టీ అయినా సరే ప్రజెంట్ గా బెంగాల్ లో. సో ఉమెన్ కి ఏదైనా ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చేసి ఎక్కువ హామీలు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ గెలుచుకోవచ్చు అని చెప్పి టీఎంసీ తన సైడ్ నుంచి కొన్ని ప్రామిసులు చేసింది, బీజేపీ తన సైడ్ నుంచి కొన్ని ప్రామిసులు చేసేసింది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉమెన్ ఎవరి సైడ్ ఉన్నారు, మమతా బెనర్జీ సైడా, బీజేపీ సైడా? మమతా బెనర్జీ కొన్ని స్కీములు ప్రొవైడ్ చేసింది, ఏంటంటే లక్ష్మీ బండార్, డైరెక్ట్ క్యాష్ సపోర్ట్ ఇస్తాను. అండ్ బీజేపీ సైడ్ నుండి ఇంకోటి ప్రామిస్ ఏంటంటే సెక్యూరిటీ, సందేశ్ ఖరే లాంటి ఇన్సిడెంట్లు కాకుండా, ఆర్ఎల్స్ ఆర్జీ కార్ ఇన్సిడెంట్, ఆ అమ్మాయి డాక్టర్ రేప్ ఏదైతే అయిందో అలాంటి ఇన్సిడెంట్ కాకుండా. సో ఈ రెండు పార్టీలు ప్రొవైడ్ చేసిన ఈ స్కీమ్ల వల్ల ఒక లేడీ బూత్ కాడికి వెళ్తే మా మైండ్ సెట్ లో ఏముంది, బెనిఫిట్ తీసుకొని సైడ్ అయిపోయి సైలెంట్ ఉండిపోదామనే మైండ్ సెట్ ఉందా? ఒక లేడీకి ఆర్ఎల్స్ సెక్యూరిటీ లేదు, రేపటి రోజు నాతో అవ్వచ్చు సిచ్యువేషన్స్, లేకపోతే నా బిడ్డలు బలి కావచ్చు రేప్స్ కి, ఉమెన్ అసాల్ట్స్ కి అని చెప్పి భయం ఉందా? సో ఈ ఉమెన్ మైండ్ సెట్ లో నడిచే ఈ 2 things ఇది కూడా డిసైడ్ చేస్తుంది బెంగాల్ ఫ్యూచర్ ఏందో. అండ్ ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఈ థర్డ్
యాంగిల్ కూడా ఉంది ఒకటి. ఇది కూడా గమనించుకుంటే మనం బేసిక్ గా, సో మనం యూజువల్ గా ఫైట్ ని సింపుల్ గా చూస్తాం, లైక్ టీఎంసీ వర్సెస్ బీజేపీ, రెండు పార్టీలు కొట్లాడుకుంటున్నారా, మనకేం ప్రాబ్లం లేదు దీంట్లో అని. కానీ ఈసారి కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్, ఒక మెంబర్ ఉంటాడు ఐఎస్ఎఫ్ నౌషద్ సిద్దికి, ఒక డార్క్ హార్స్ లాగా ఎంట్రీ ఇచ్చింది దీంట్లో. ఎస్పెషల్లీ మైనారిటీ ఏరియాస్ లో ఓటింగ్ సడన్ గా పెరిగింది అండ్ ఓట్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ పలానా పర్సెంట్ రాగానే ఏమైందంటే కాంగ్రెస్ కి బేసిక్ గా ఎవరు ఓటేస్తారు, ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఓటేస్తుంది అంటే అన్లెస్ వాళ్ళ కమ్యూనిటీ మెంబర్ ఎవరైనా నిలబడతాయి. సో బేసిక్ గా మహారాష్ట్రలో కూడా చూసుకుంటే ఓట్ స్ప్లిట్ చేయడానికి ఓఎస్సీ సైడ్ నుంచి ఒక క్యాండిడేట్ ని నిలబెడితే ఓట్ స్ప్లిట్ అయ్యి తక్కువ ఓట్స్ వచ్చినాయి కాంగ్రెస్, రైట్. సో సేమ్ థింగ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. నౌషద్ సిద్దికి అని ఒక పర్సన్ సడన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇంట్లోకి అండ్ ఎస్పెషల్లీ మైనారిటీ ఏరియాస్ లో ఓటింగ్ సడన్ గా పెరిగింది అండ్ ఓట్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మైనారిటీ ఓట్ స్ప్లిట్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్, బట్ అదే ఓట్ బ్యాంక్, అదే మైనారిటీ ఓట్ బ్యాంక్ కలిసి మళ్ళీ వచ్చి లెఫ్ట్ లోకి జాయిన్ అయింది అనుకో బీజేపీకి డ్యామేజ్. సో ఈ 90% ఓటింగ్ లో సైలెంట్ ఓటర్స్ కూడా ఉన్నారు అండ్ ఎవరికి క్లియర్ గా సపోర్ట్ చేయకుండా ఓన్ డిసిజన్స్ తో ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దీంట్లో వచ్చేది మైగ్రెంట్ వర్కర్స్ అనమాట, వీళ్ళే సైలెంట్ పవర్. సో బేసిక్ గా బెంగాల్ నుండి బయటికి వెళ్ళిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ముంబై, కేరళ ఎక్సెట్రా ఈ ఏరియాస్ లోకి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈసారి ట్రైన్స్ లో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి మరీ ఓటేసారు. సో ఇది క్యాజువల్ కాదు. ఈ స్టేట్ ఎక్కడ ఉంది, ఆ స్టేట్ ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 1000-2000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో పబ్లిక్ ఇంత దూరంకైనా వచ్చి కూడా ఓటేస్తారు అంటే మళ్ళీ మమతా బెనర్జీని తీసేయడానిక, మళ్ళీ బీజేపీని తెప్పించడానిక, అది రిజల్ట్ తర్వాతనే బయటపడుతుంది. అండ్ ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి రేషన్ ఇష్యూస్, రేషన్ సరిగ్గా రాకపోవడం, ఓకే, జాబ్ స్ట్రగుల్స్. ఎందుకంటే ఒక స్టేట్, వాళ్ళు పుట్టిన స్టేట్ వదిలేసి పోయి పక్క స్టేట్ లో పని చేసుకుంటుంటే జాబ్ స్ట్రగుల్స్ ఏ లెవెల్లో ఉంటే మనకు ఐడియా ఉన్నది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఫ్రస్ట్రేషన్స్, మనీ లేకపోవడము, గరీబీలో బతకడము, ఈ లైఫ్ ఫ్రస్ట్రేషన్స్ కూడా ఏవైతుంటే మనిషిని ట్రిగర్ చేస్తుంది. ఎందుకంటే పుట్టిన ఊరు వదిలేసి పక్క స్టేట్ లో బతకాల్సి వస్తుందిరా బాబు, నా పుట్టిన ఊరు మంచిగా ఉంటే నేను మంచిగా బతుకుతుండే కదా అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ యాంగిల్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఇవన్నీ కూడా ఓట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే ఇంతమంది మైగ్రెంట్ వర్కర్స్ సైలెంట్ పవర్ వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. ఇప్పుడు ఆలోచించాల్సిన క్వశ్చన్ అంటే వీళ్ళని ఎవరు పిలిచారు, టీఎంసీయా, బీజేపీయా, ఆర్ఎల్స్ వీళ్ళ ఓన్ కన్సర్న్ తోటి స్టేట్ టు స్టేట్ లో దాటుకుంటూ వచ్చి మరి ఓట్లు వేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవరికి ఓటేసారు, అలాగే జాక్ పాట్. సో ఓవరాల్ ఇప్పుడు ఇన్ని గణం మాట్లాడుకున్నామా, ఫైనల్ వర్డిక్ట్ ఫీలింగ్ ఏంటంటే 89.93% ఓటింగ్ అంటే ఇది జస్ట్ నంబర్ కాదు, ఇది బెంగాల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే సునామీ సింపుల్ గా. ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ ఓటింగ్ అంటే అది మంచిగా రికార్డ్ అయి ఉంటుంది. అండ్ ఎస్ఐఆర్ ఫియర్, ఉమెన్ సైలెంట్ పవర్, మైగ్రెంట్ యాంగర్ అండ్ థర్డ్ ఫ్యాక్టర్ పబ్లిక్ కన్ఫ్యూజన్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద కూడా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ప్రిడిక్షన్ ఇస్తారు కదా, టీఎంసీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా పెద్ద తలనొప్పి అనమాట. అది ఇక్కడ చూస్తేనేమో కొన్ని ఏరియాస్ లో హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కొన్ని ఏరియాస్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, అక్కడ టీఎంసీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు యావరేజ్ గా చూపిస్తారు, వీళ్ళకి ఇద్దరికి సమానం సీట్లు వస్తున్నాయి అని చెప్పి. గ్రౌండ్ రియాలిటీ పీపుల్ ఎవరికి ఎక్కువ ఓట్లేసి అది కూడా క్లారిటీ లేదు మన వాళ్ళకి, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి. సో వాళ్ళకి కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నారు ప్రెసెంట్ గా. అండ్ ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అవి జస్ట్ బెంగాల్ ని ఇంపాక్ట్ చేస్తాయా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాత టైంలో కూడా చూసుకుంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ ఒక దగ్గర గెలిచిందంటే దాని తర్వాత వచ్చే స్టేట్లు కూడా అరే బీజేపీ అక్కడ గెలిచిన ఇప్పుడు గెలిపించుకుందాం అనే మైండ్ సెట్ లోకి వచ్చేస్తారు, పబ్లిక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేస్తారు. సో ఆ పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఇంపాక్ట్ చేస్తారు. ఇప్పుడు బెంగాల్లో సడన్ గా మళ్ళీ టీఎంసీ వచ్చింది అనుకో, అరే బీజేపీ కన్నా దమ్ము లేదు అబ్బాయి పక్కకు పెట్టు అని చెప్పి సౌత్ స్టేట్ లో ఏవైతున్నాయో ఆడనే గెలవలేకపోయింది, ఈడేం గెలుస్తారా మీరు పక్కకు చేరుకోరు అని చెప్పి పబ్లిక్ మైండ్ సెట్ లోకి అది వచ్చేసి ఓటేయడం ఆపేస్తారు. సో బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచిందే అనుకో ఇన్ కేస్ బీజేపీ, అది పబ్లిక్ మైండ్ సెట్ లో చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ వదులుతుంది. అరే వెస్ట్ బెంగాల్లో గెలిచిందిరా, సంథింగ్ ఏదో చేసిర్రా, వీళ్ళు పక్కా హ్యాండిల్ చేస్తారా, కంట్రీని మంచిగా హ్యాండిల్ చేస్తారనే మైండ్ సెట్ వాళ్ళకి, ఆ థాట్ వాళ్ళ మైండ్ లో కూర్చుంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే పబ్లిక్ లో 90% బయటికి వచ్చి మరీ ఓట్లు వేసారు. ఒకటే మెసేజ్ క్లియర్, సో కాల్డ్ పొలిటికల్ స్లోగన్స్ తో మమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అండ్ మాకు సరైన సపోర్ట్ ఇచ్చి సరిగ్గా ఎలక్షన్స్ జరిపిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పబ్లిక్ మేము డిసైడ్ చేస్తాం ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకోవద్దు అనే మైండ్ సెట్ ఉన్నారు. సో ఇప్పుడు కొత్త పొలిటికల్ షిఫ్ట్ వస్తుందో ఆర్ఎల్స్ మమతా బెనర్జీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా. సో ఓవరాల్ 152 సీట్స్ లో ఈ స్ట్రాంగ్ ఉంది అండ్ పబ్లిక్ ఎవరిని సత్తాలో కూర్చోబెడతారు, ఎవరిని దింపేస్తారు, ఇది రిజల్ట్స్ అవుతా మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ఆన్ May 4th. ఆ రోజు మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ ఫ్యాక్టర్స్ మీద ఇన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాము కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటారు అది మీరు కమెంట్స్ లో చెప్పండి. సో ఇది ఓవరాల్ వీడియో కనుక నచ్చైతే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై.